ఈ రోజు కథ నీకు నేను రచించిన వారు శ్రీ విజయ్ దుర్గ గారు. ఆశ్రిత్ కన్ఫ్యూజన్ గా నేను మీకు తెలుసా అని మళ్ళీ అడిగాడు. ప్రణవి ఆశ్రిత్ దగ్గరికి వచ్చి ఆర్ యూ ఓకే, శాన్వి ఏది, మన వాళ్ళంతా ఎక్కడున్నారని అడిగింది. ఆశ్రిత్ కి కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువైపోయింది. ఈ అమ్మాయి ఏంటి నేను తెలిసినట్టుగా అంత క్లోజ్ గా మాట్లాడుతుంది, మన వాళ్ళంతా ఎక్కడా అని అడుగుతుంది. ఈ అమ్మాయికి నేను తెలుసు, మరి ఈ అమ్మాయి నాకెందుకు తెలీదు అని ఆలోచిస్తూ నిలబడిపోయాడు. ప్రణవి ఆశ్రిత్ ని కదుపుతూ కిరణ్ వాళ్ళంతా ఎక్కడున్నారు, నాకు కొంచెం లేట్ అయింది, మా రిలేటివ్స్ వచ్చారు, బయలుదేరేటప్పుడు అంతే. ఆశ్రిత్ ప్రణవి అని ఆశ్చర్యంగా అన్నాడు. అదేంటి కొత్తగా అడుగుతున్నావు, నేను ప్రణవి అని తెలీదా, మొన్న ఎంగేజ్మెంట్ కి వచ్చావుగా, నాతోటి మాట్లాడావుగా అని అంది. అంటే ఇప్పుడు కిరణ్ పెళ్లి చేసుకునే ప్రణవి, ప్రణవి నువ్వేనా? అదేం ప్రశ్న, నేనే ప్రణవిని, ఆయన నీకు ఎందుకు అలాంటి డౌట్ వచ్చింది? అంటే ఆ ఎంగేజ్మెంట్ రోజు నువ్వులా లేవు, అందుకే నేను నిన్ను గుర్తుపట్టలేదు. సరే నాకెంతకీ ఈ విషయం చెప్పు. నువ్వు సరిగ్గా ఒక 6 నెలల క్రితం సీతమ్మ దారికి దగ్గరలో ఉన్న పార్కుకు వచ్చావా? సరిగ్గా చెప్పాలంటే మన కాలేజ్ అయిపోయి జాబ్లో జాయిన్ అవ్వడానికి ముందు. ప్రణవి కాస్త ఆలోచించి వచ్చింటాను, గుర్తులేదు, ఇప్పుడు ఎందుకు ఆ విషయం అంత గుచ్చి అడుగుతున్నావు? అయ్యో ప్రణవి, నేను ఆ రోజు తర్వాత మీకోసమే ఎదురు చూశాను. తర్వాత రోజు వచ్చి మళ్ళీ ఆ పార్కులో కనిపిస్తారని కూడా చూశాను, కానీ మిస్ అయిపోయాను. ఆ తర్వాత అంతగా ప్రయత్నించలేదు. ఆ రోజు నీతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఎవరో ప్లీజ్ నాకు కొంచెం చెప్పవా? నేను ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఆ అమ్మాయి ద్వారా చాలా మంచి విషయం తెలుసుకున్నాను, ఆ అమ్మాయిని కంగ్రాచులేట్ చేయాలి అని అన్నాడు. ప్రణవి నవ్వు ఆపుకుంటూ ఆశ్రిత్ నువ్వు అంటున్నది ఎలా ఉందో తెలుసా, చంకలో పిల్లను పెట్టుకొని ఓరంతా వెతికాడట నీలాంటి వాడే. ఇప్పుడు చెబుతున్నా విను, నాకు ఉన్నది ఒకే ఒక ఫ్రెండ్, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా తనతోటే వెళతాను. ఇప్పుడు నీకు అర్థమైందా నా ఫ్రెండ్ ఎవరో, ఆ అమ్మాయి ఎవరో అంటూ ఆశ్రిత్ని చూసింది ప్రణవి. ఆశ్రిత్కి ఒక్క క్షణం అర్థం కాక మళ్ళీ 2-3 సార్లు ప్రణవి మాటల్ని మనసులో అనుకొని నీకు ఒకే ఒక ఫ్రెండ్, నువ్వు ఎప్పుడు తనతోనే ఉంటావు, అంటే ఆ రోజు నీతో పార్కులో ఉన్నది ప్రేమ గురించి మాట్లాడింది శాన్వీనా అంటూ గట్టిగా అరిచాడు. ఓ ఆశ్రిత్ కామ్ డౌన్, ఇప్పుడు ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? ఓ మై గాడ్ ప్రణవి, నువ్వు ఒక 10 నిమిషాల ముందు వచ్చింటే ఎంత బాగుండేదో తెలుసా? ఓకే మన వాళ్ళంతా లెఫ్ట్ సైడ్ గార్డెన్ ఏరియాలో ఉన్నారు, శాన్వి ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయింది, ప్లీజ్ సారీ నేను కూడా వెళ్ళిపోతున్నాను, రేపు మేము ఇద్దరము వచ్చి కాలుస్తాం బాయ్ అంటూ ప్రణవి పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా పారిగెత్తుకొని తన బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసుకొని స్పీడ్గా శాన్వి ఇంటికి చేరుకున్నాడు. బైక్ స్టాండ్ వేసి ఆత్రంగా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. హాల్లోనే కూర్చున్న ప్రసాద్ గారు శాంతి గారు ఆశ్రిత్ని ఆశ్చర్యంగా చూస్తూ శాన్వి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావు అంది, మరి నువ్వంటే ఎలా వచ్చావు? ఆంటీ ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను మీకు, ప్లీజ్ నేను ఒకసారి శాన్వి రూమ్కి వెళ్ళొచ్చా అని అడిగాడు. శాంతి గారు ప్రసాద్ గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకొని నీ భార్య దగ్గరికి వెళ్ళడానికి మా పర్మిషన్ ఎందుకయ్యా, ఇంకెంత 2 రోజుల్లో మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్, వెళ్ళు మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పారు. ఇద్దరు ముసిముసిగా నవ్వుకున్నారు. శాంతి గారు పర్మిషన్ ఇవ్వగానే ఒక ఉదుటున శాంతి గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరికి వేశాడు. శాన్వి జస్ట్ కళ్ళు మూసుకుని పడుకుంది. నెమ్మదిగా తన పక్కకు వెళ్ళి కూర్చుని ముందుకు వంగి చాలా ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఒక్కసారిగా అలిక్కిపాటుగా శాన్వి లేచి కూర్చుంది. ఎదురుగా ఉన్న ఆశ్రిత్ని చూసి ఆశ్చర్యంగా అయ్యో ఇదేంటి, నువ్వు కూడా ఎందుకు వచ్చేసావు, పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా, నాకేమీ ఎక్కువ హెడేక్ ఏమీ లేదు, నేను బాగానే వచ్చేసాను, కంగారు పడ్డావా అని చెంప మీద చేయి వేసి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఆశ్రిత్ ఎంతో ప్రేమ గౌరవం నిండిన కళ్ళతో శాన్వి వైపు ఎంతో అపురూపంగా చూశాడు. శాన్వికి ఆశ్రిత్ చూపులో ఏదో తెలియని భావం కనిపిస్తుంది. ఆశ్రిత్ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని ఏంటి ఆశ్రిత్ ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది. ఆశ్రిత్ శాన్వి ముఖాన్ని తన 2 చేతులకి తీసుకొని తన ముఖానికి దగ్గరగా తీసుకువచ్చి తన పెదవులతో శాన్వి పెదవులు జత చేర్చి తన ప్రేమనంతా ఆ మొద్దు రూపంలో శాన్వికి తెలియజేశాడు. శాన్వి కూడా ఆశ్రిత్ మనసుని అర్థం చేసుకున్న దానిలా తనకి సహకరించి తన ప్రేమను ఆస్వాదించింది. కొద్ది క్షణాల్లో లోకాన్ని మరచి ఒకరి ప్రేమను ఒకరు తెలియజేసుకున్నారు. కాసేపటికి దూరం జరిగి శాన్వి నుదుటిపైన ముద్దు పెట్టి ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్,
నా జీవితంలోకి వచ్చినందుకు అన్నట్టు సాన్విని గుండెలకు హత్తుకున్నాడు. ఆశ్రిత్ హఠాత్తుగా అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు. కాసేపు ఏమీ మాట్లాడకుండా అలానే ఉండిపోయింది. కాసేపటికి దూరం జరిగి సాన్వి వైపే చూస్తూ, ఇంత హఠాత్తుగా నీకు తలనొప్పి ఎందుకు వచ్చింది? రూబీ అడిగిన ప్రశ్నకి నేను అలా సమాధానం చెప్పాను. దానికేమైనా నువ్వు బాధపడ్డావా అని అడిగాడు. సాన్వి మౌనంగా తలదించుకొని, లేదశ్రిత్, ఆ విషయంగా నేనేమీ ఫీల్ అవ్వలేదు. ఒక అమ్మాయి మాటలు విని నువ్వు ఇంప్రెస్ అయ్యావన్నావు. నేను నీకు ఎదురు కాకుండా ఉండి ఉంటే నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు ఎదురు పడేదేమో. అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండేవాడివేమో కదా అని అనిపించింది అని అంది. సాన్వి చెప్పిన సమాధానానికి ఆశ్రిత్ చాలా అంటే చాలా షాక్ అయ్యాడు. తను ఎంతగానో ప్రేమిస్తున్న ఆ అబ్బాయి తనని కాకుండా మరి ఒక అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయ్యాను. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నానని చెప్తే కోపం తెచ్చుకోకుండా పాయిపిచ్చ ఒక్క మాట కూడా అనకుండా తన కోసమే ఆలోచించి ఆ అమ్మాయి ఎదురుపడితే ఇంకా సంతోషంగా ఉంటాడు కదా అని ఆలోచించే తీరు. ఆశ్రిత్కి సాన్వి ఔన్నత్యం అందనంత ఎత్తులో కనపడింది. సాన్విని మరింత ప్రేమగా పొదివి పట్టుకొని, నేను మొదటిసారిగా మాటలు విని ఇలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అని అనుకున్నాను. ఆ అమ్మాయి నాకు శాంతమైంది అన్నాడు. ఒక్క క్షణం తర్వాత అర్థం చేసుకున్న ఆశ్రిత్ మాటలకి సాన్వి దూరం జరిగి, ఏమంటున్నావో నాకు అసలు అర్థం కాలేదు అంది. ఆశ్రిత్ నవ్వుతూ, ప్రణవి నీ ఫ్రెండ్ కదా? అవును, ప్రణవి నా ఫ్రెండే. ఇప్పుడు కొత్తగా ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే ప్రణవి ముందే నాకు పరిచయం చేసి ఉంటే ఈ పాటకి ఎప్పుడో నీ మెడలో తాళి కట్టి నేను నా దాన్ని చేసుకునేవాడిని. అనవసరంగా ఆ రోజు పెద్దవాళ్ళు అడిగినా కూడా టైం తీసుకుని తప్పు చేశాను అని నాకు ఈరోజు అనిపిస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే నీకు తాళి కట్టేస్తాను అన్నాడు. సాన్వి ఆశ్చర్యంగా, ఏంటి అశ్రిత్, ఏంటేంటో మాట్లాడుతున్నావు? నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. సరిగ్గా చెప్పు అంటూ తన గుండెల మీద చిన్నగా కట్టింది. అయ్యో బంగారం, నేను మొదటిసారి మాటలు విని ఇంప్రెస్ అయిన అమ్మాయి ఎవరే కాదు, అది నువ్వే. ఈరోజు ప్రణవిని కలిసి మాట్లాడితే గాని అది నువ్వు అని అర్థం కాలేదు. తను ఒక 10 నిమిషాల ముందు వచ్చుంటే ఇంత జరిగేది కాదు, నీకు తలనొప్పి వచ్చేది కాదు. పోనీలే, ఇది ఒక మంచిగా జరిగింది. పెళ్లి తర్వాత నా మొదటి కానుకగా నీకు ఇద్దామనుకున్న నా తొలి ముద్దు పెళ్లికి ముందే ఒక తీపి జ్ఞాపకంగా వానిద్దరికీ ఉండిపోయింది అని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. సాన్వి విసుగ్గా ఆశ్రిత్ని తోసి, మర్యాదగా నాకు విషయం పూర్తిగా చెప్తావా లేదా? నాకు పిచ్చి పట్టేలా ఉంది. కొంచెం చెబుతున్నావు, ఆ తర్వాత ఏదో మాట్లాడుతున్నావు. ప్లీజ్ వివరంగా చెప్పు అని తెనుకుతూ చాలా గారంగా అడిగింది. ఆశ్రిత్ నవ్వుతూ తనని అలాగే గుండెలకు హత్తుకొని తల వంచి తన నుదుటిని ముద్దు పెట్టుకుని, ఆ రోజు పార్కులో తను విన్నది తన కోసం తన వెనకే పరిగెత్తుకుంటూ వచ్చింది. చివరి నిమిషంలో స్కూటీ వెనుక కూర్చున్న ప్రాణవిని చూడటం, ఆ విషయాలన్నీ రావలి గారికి చెప్పి తర్వాత రోజు రావలి గారిని తీసుకుని వచ్చి పార్కులో తన గురించి వెతకటం అన్నీ వివరంగా చెప్పాడు. అంతా విన్న సాన్వి మంచం మీద పాడి నవ్వుతూ, నువ్వు భలేవాడు ఆశ్రిత్, ఆంటీని కూడా తీసుకువచ్చి ఆ అమ్మాయి కోసం పార్కులో వెతికావా? సూపర్, నువ్వు నీకంటే ఆంటీ ఇంకా గ్రేట్. భలే బాగుంది. అయితే నన్ను పక్కనే ఉంచుకొని నా కోసం వెతికావన్నమాట అంది. లేదు సాన్వి, నేను ఆ ఒక్కరోజు నీకోసం వెతికాను. ఆ రోజు అమ్మ చెప్పింది, నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే నువ్వు వెతకకుండానే నువ్వు కోరుకున్నది నీ కళ్ళ ముందుకు వస్తుంది అని నిజంగా మా అమ్మ చెప్పింది నిజమైంది. నిన్ను వెతక్కుండగానే ఈ అందాల రాసి ఆపరంజి బొమ్మ నాకు ఎదురుపడింది, నా సొంతం కాబోతుంది అన్నాడు. ఆశ్రిత్ మాటలకి సాన్వి ప్రేమగా హత్తుకొని, పద బయటకు వెళ్దాం, అమ్మ నాన్న హాల్లోనే ఉన్నారు, నేను వచ్చి రాగానే గదిలోకి వచ్చి పడుకున్నాను, ఫీల్ అవుతారు కదా అని ఆశ్రిత్ని తీసుకుని హాల్లోకి వచ్చింది. ప్రసాద్ గారు శాంతి గారు వచ్చిన ఆ ఇద్దరి మొహాల్లోనూ సంతోషాన్ని చూసి ఏదో జరిగింది అనుకున్నారు. ఆశ్రిత్ సాన్వి ఒకరి ముఖం ఒకరు చూసుకుని ప్రసాద్ గారికి శాంతి గారికి దగ్గరికి వెళ్ళి ఇద్దరి కాళ్ళకి నమస్కరించారు. హఠాత్తుగా ఇద్దరు అలా కాళ్ళకి నమస్కరించేసరికి ఒకరి ముఖం ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఇద్దరిని ఆశీర్వదించి పైకి లేపి ఎప్పటికీ మీ ఇద్దరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దీవించారు. శాంతి గారు సాన్విని తన పక్కగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. ప్రసాద్ గారు ఆశ్రిత్ భుజం చుట్టూ చేయి వేసి తన పక్కకి తీసుకున్నారు. ఏంటి విషయం, ఏం జరిగింది?
కలిసి వెళ్ళిన మీరు విడివిడిగా వచ్చారు, గదిలో నుంచి మరల కలిసి వచ్చారు. ఇద్దరి మొహాల్లోనూ అంతులేని సంతోషం కనిపిస్తుంది. ఈ సంతోషం ఎప్పటికీ మీతోనే ఉండాలి అన్నారు. కాసేపు హాల్లోనే కూర్చొని మాట్లాడుకున్న తర్వాత, అంకుల్ ఇంక నేను ఇంటికి వెళ్తాను, అమ్మ ఒకతే ఉంది, రేపు నాన్నగారు వచ్చేస్తున్నారు, ఇంకా ఇక్కడ అని లేచి బయలుదేరాడు. శాన్విని వదలటానికి మనసు రాకపోయినా కష్టపడి మనసుకు నచ్చ చెప్పుకొని బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి తలుపు బయట గడియ పెట్టింది. ఆశ్రిత్ అసహనంగా తాళి కోసం అక్కడంతా వెతికాడు. అబ్బా, ఈ చీకట్లో అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అర్జెంటుగా అమ్మకి శాన్వి విషయం చెప్పాలని వస్తే నా మూడంతా అప్సెట్ చేస్తుంది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళదు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని గేటు బయట వచ్చి అటు ఇటు చూశాడు. వీధి చివరి నుంచి కొంతమంది ఆడవాళ్ళు వస్తున్నట్టుగా వాళ్ళ మాటలు నవ్వులు వినిపిస్తున్నాయి. ఆశ్రిత్ గడియ తీసుకుని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. గేట్ తీసిన చప్పుడు రావటంతో గబగబా బయటికి వచ్చి రవలి గారికి ఎదురు వెళ్ళి, అబ్బా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాను, నీకొక మంచి విషయం చెప్పాలని వచ్చాను అని తొందర చేశాడు. ఒరే ఏంట్రా కంగారు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, మన వీధి చివరి కనకం గారి ఇంట్లో పూజ చేసుకున్నారు, తాంబూలానికి రమ్మంటే వెళ్ళి వస్తున్నాను, నువ్వు ఎక్కడ వచ్చేస్తావో అని తాళం పెట్టకుండా గడియ పెట్టి వెళ్ళాను. ఈ 5 నిమిషాల సమయానికి అంతలా ఇది చేయాలా, ఇదిగో అని తాంబూలంలోని అరటిపండు చేతిలో పెట్టి లోపలికి వెళ్ళిపోయారు. ఆశ్రిత్ తన చేతిలోని అరటిపండు చూసుకొని పక్కన పెట్టేసి, అమ్మా ముందు వచ్చి కూర్చో, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని ఆ విషయం వింటే నువ్వు షాక్ అయిపోతావు, ఇంకా చెప్పాలి అంటే ఎగిరి గంతులేస్తావు అన్నాడు. అబ్బో, నేను షాక్ అయిపోయేంత గొప్ప విషయం ఏంట్రా అసలు అన్నారు. అమ్మా అప్పుడు చూడు, పార్కులో ఒక అమ్మాయి ప్రేమ గురించి చాలా మంచిగా మాట్లాడింది అని చెప్పాను కదా నేను, ఆ అమ్మాయి ఎవరో తెలిసింది. అవునా, అయినా ఇప్పుడు ఎందుకురా ఆ అమ్మాయి గురించి నీకు? ఈ విషయం శాన్వికి తెలిస్తే ఫీల్ అవుతుంది, తప్పు, నువ్వు ఇంకా ఆలోచించకూడదు. మనకి శాన్వి కంటే మంచి అమ్మాయి ఈ రోజులో ఎక్కడ దొరుకుతుంది, బంగారేంరా నా కోడలు అని అన్నారు. అయ్యో, ఆ బంగారం ఈ బంగారం ఒకటేనమ్మా, నీ కోడలే ఆ పార్క్ అమ్మాయి అన్నాడు. అవునా, ఎంత మంచి మాట చెప్పావురా, పోనీలే, నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు అనుకున్న అమ్మాయి నీకు ఎదురుగా వచ్చింది, అంతా మన మంచికే. నీకు ఆ రోజే చెప్పానా, నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే అదే నీకు ఎదురు వస్తుందని. చూడు, నేను చెప్పిందే జరిగింది అన్నారు. అవునమ్మా, నువ్వు నా సూపర్ మామ్ కదా, అందుకే నువ్వు ఏం చెప్పినా అన్నీ జరిగిపోతాయి. చాలు కానీ ఇంతకీ మీ పార్టీ ఎలా జరిగింది? అయ్యా అమ్మా, ఆ పార్టీకి వెళ్ళటం వల్లే ఈ పార్క్ అమ్మాయి శాన్వి అని తెలిసింది నాకు. నేను అక్కడ వాళ్ళు ఏదో గేమ్ పెడితే నేను వాగిన పిచ్చి వాగుడికి శాన్వి మనసు కష్టపెట్టుకుంది, తలనొప్పని ఇంటికి వెళ్ళిపోయింది. నేను తన కోసం వచ్చేసరికి తన ఫ్రెండ్ నాకు ఎదురైంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాతే ఆ పార్క్ అమ్మాయి శాన్వి అని తెలిసింది. నేను వెంటనే శాన్వి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మేమిద్దరం పార్టీలో పూర్తిగా ఉండకుండానే వచ్చేసాం. నేనొక అమ్మాయి మాటల్లో ఇంప్రెస్ అయ్యాను అని చెప్తే తను ఎంత గొప్పగా ఆలోచించిందో తెలుసా అమ్మా? నువ్వు కొన్నాళ్ళు ఆ అమ్మాయి గురించి ఎదురు చూస్తే ఆ అమ్మాయి నీకు దొరికేది కదా, నువ్వు ఇంకా సంతోషంగా ఉండేవాడివి కదా అని అంది శాన్వి. నేను ఇంకొక అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయ్యాను అంటే తను ఏమాత్రం జలసి ఫీల్ అవటం కానీ కోపం తెచ్చుకోవటం కానీ చేయలేదమ్మా, ఎంత గొప్పగా ఆలోచించిందో అన్నాడు. మరి నా కోడలంటే ఏమనుకున్నావు? తను చాలా ఉన్నతంగా ఆలోచిస్తుందిరా. తనలా ఆలోచించగలిగే అమ్మాయి ప్రతి ఒక్కరికి ఉంటే ఈ సమాజం చాలా మంచిగా తయారవుతుంది. సరే అయితే ఉండు, ఎలాగో భోజనం కూడా చేయలేదంటున్నావుగా, నీ కోసం ఏదైనా చేసుకుని వస్తాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నారు. ఓకే అమ్మా, 5 మినిట్స్లో వచ్చేస్తా అంటూ వెళ్ళి వచ్చి రావలి గారు చేసి పెట్టింది చక్కగా తినేసి పడుకున్నాడు. శ్రీనివాస్ గారి రావడంతోనే ప్రసాద్ గారితో కలిసి నిశ్చితార్థం పనులు మొదలు పెట్టేశారు. ప్రణవి పెళ్లిరాజు శాన్వి రూబీ చక్కగా చీర కట్టుకుని తయారయ్యారు. మొదటిసారి చీర కట్టుకుని చూడచక్కగా ఉన్న తన కూతుర్ని చూసుకుని ధనంజయ్ గారు మురిసిపోయారు. ప్రణవి పెళ్లికి శాన్వి రూబీ సుధా లలిత చాలా అల్లరి చేశారు. కిరణ్కి మరదలేని లోటు తీర్చి పెళ్లిలో బాగా ఆట పట్టించారు. కన్నుల పండగగా ప్రణవి కిరణ్ల పెళ్లి జరిగిపోయింది. ఇంకా మన శాన్వి ఆశ్రిత్ల పెళ్లి మిగిలింది. మరో 3 రోజుల్లో వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ధూమ్ధామ్ చేద్దామని అంతా ఆ పెళ్లి రోజు సందడి ముగించుకొని ఎవరింటికి వాళ్ళే వెళ్ళిపోయారు. తర్వాత రోజు నుంచి శాన్వి ఆశ్రిత్ ఇంట్లో సందడి మొదలైంది.
ముందుగా దగ్గర బంధువులైన వారిని 2 రోజుల ముందుగానే ఇంటికి ఆహ్వానించారు. ఆశ్రిత్ ఇంట్లో అంతా ఆశ్రిత్ని ఆట పట్టిస్తూ పనులన్నీ చకచకా పూర్తి చేస్తున్నారు. ఆశ్రిత్కి అత్త వరుస అయ్యే ఆమె, ఒరే అల్లుడు, నా కూతుర్ని చేసుకుంటావు అనుకున్నానురా, కానీ నా కూతురు ఎదురుపడితేనే ముడుచుకుపోయేవాడివి. ఆ అమ్మాయిలంటే అంత భయంగా ఉండే నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నా ఉంటే నమ్మలేకపోతున్నానురా. ఆ అమ్మాయిని వెళ్ళి చూస్తాను అంటే మీ అమ్మ అసలు ఒప్పుకోవటం లేదురా. అందరితో పాటు నిశ్చయితాంబులాల రోజునే నేను కూడా అమ్మాయిని చూడాలంట. కాస్త నువ్వైనా అమ్మాయి దగ్గరికి తీసుకొని పోరా. మీ అమ్మకి ఏదో ఒకటి చెప్పి నేను బయటికి వస్తాను అని ఆశ్రిత్ని బతిమలాడారు. ఆశ్రిత్కి కూడా శాన్విని చూడాలని అనిపించింది. ఎంగేజ్మెంట్ పనుల్లో 2 రోజులుగా శాన్విని అసలే కలవలేదు. ఇది ఒకందుకు మంచిది అని, సరే అత్త, నేను బయట బండితో రెడీగా ఉంటాను, నువ్వు అమ్మకి ఏదో ఒకటి చెప్పి వచ్చేసి అని చెప్పి బండి మీద రెడీగా ఉన్నాడు. రావలి గారి దగ్గరికి వెళ్ళిన ఆమె, రేపు అబ్బాయికి అమ్మాయికి బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను, వీళ్ళకి ఎలాంటివి నచ్చుతాయో తెలియక తీసుకొని రాలేదు, హాస్టల్ని తీసుకొని వెళ్ళి కొనుక్కొని వస్తాను అన్నారు. అబ్బా వదిన, ఇప్పుడు ఎందుకు అవన్నీ, ఎంగేజ్మెంటే కదా, ఇప్పటికే ఊరుకో, పెళ్లికి పెట్టుకో, నీ అల్లుడికి ఇప్పుడు ఇలా కానిచ్చే. అయినా ఇప్పుడు ఇంట్లో ఇంత హడావుడి పెట్టుకొని బయటికి వెళ్తావా, రేపు పొద్దున్నే నిశ్చితార్థం, ఇప్పుడేమీ అవసరం లేదు, పెళ్లికి పెట్టుకో, నేనేమీ అడ్డురానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. ఆమె నీరసంగా మొహం పెట్టుకుని ఆశ్రిత్ దగ్గరికి వచ్చి, ఒరే అల్లుడు, మీ అమ్మ కానిపెట్టినట్టుందిరా, నేనంత కష్టపడి ఆ కహాని అల్లి చెప్పినా ఒప్పుకోలేదు, ఇంట్లో పని పెట్టుకుని ఎక్కడికి వెళ్తామని అరిచిందిరా. ఇంక రేపే చూడటం నా కూతుర్ని. సరే, నువ్వు కూడా లోపలికి వచ్చి త్వరగా తినేసి పడుకో, రేపు పొద్దున అమ్మాయి కంటే నువ్వే అందంగా కనపడాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. ఆశ్రిత్ తెగలుగా బండి మీదే కూర్చొని మంచి ఛాన్స్ మిస్ అయింది, ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ఈ రాక్షసి ఫోన్ కూడా ఎత్తటం లేదు. అవునులే, ఆ అబ్బాయిని నాకే ఇంత ఇబ్బందిగా ఉంటే పాపం అమ్మాయి, తనకు అనుక్షణం ఎవరో ఒకరు తన పక్కనే ఉంటారు, అందుకే పాపం మెసేజ్ కూడా చేయలేదు. ఇంకా 14 గంటలు తన కోసం ఎదురు చూడాలి, తప్పదు అనుకుంటూ దిగులుగా ఇంట్లోకి వచ్చి రావలి గారు పెట్టింది తినేసి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవరకుండానే రావలి గారు ఆశ్రిత్ని నిద్రలేపి హడావిడి చేసి తలారా స్నానం చేయించారు. తన కోసం రావలి గారు శాంతి గారు పోటీ పడి తెచ్చిన షేర్వాణి డ్రెస్ తీసి ఆశ్రిత్కి ఇచ్చి వేసుకోమని రమ్మన్నారు. ఆశ్రిత్ ఆ డ్రెస్ని చూసి కళ్ళు పెదవి చేసి, అమ్మా ఇప్పుడు ఇంత అవసరమా అన్నాడు. రావలి గారు ఆశ్రిత్ వైపు ఒక చూపు చూసి, నీ పెళ్లి జరిగే వరకు నేను చెప్పినప్పుడు వినటమే, అదేంటి ఇదేంటి అని క్వశ్చన్ చేస్తే 1 ఇయర్ వరకు పెళ్లి వాయిదా వేస్తాను, జాగ్రత్త అని చెప్పి వస్త్రున్నవు దాచుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. తల్లి చెప్పిన మాటకి షాక్ అయిపోయి, ఏంటి మా అమ్మ ఇంత రెబల్ అయిపోయింది, వామ్మో వీళ్ళు ఎలా చెప్తే అలా వినటం బెటర్, లేదా వీళ్ళిద్దరు చెప్పినట్టు చేసేస్తారు అమ్మో అనుకుంటూ డ్రెస్ని ఒకసారి చూస్తున్నాడు. క్రీమ్ కలర్ షేర్వాణి మీద నెమలి కంఠం రంగు సన్నని ఎంబ్రాయిడరీ వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది. దాని మీదకి నెమలి కంఠం రంగుల పైజామా భలే అందంగా కనిపిస్తుంది. డ్రెస్ వంక చూసుకుని చిన్నగా నవ్వుకొని నీట్గా డ్రెస్ పై అద్దంలో తనని తాను చూసుకుని, నాకే ఇలాంటి డ్రెస్ సెలెక్ట్ చేశారు, ఇంకా శాన్వికి ఎలాంటిది కొన్నారు, తను ఎలా ఉందో తనను ఎప్పుడు చూద్దామా అని ఉంది. అబ్బా ఈ టైం ఏంటి ఇంత స్లోగా నడుస్తుంది, వద్దనుకున్నప్పుడు మాత్రం పారిగెడుతుంది, ఇంకా 2 గంటలు ఎదురు చూడాలా నేను, దేవుడా టైం స్పీడ్గా నడిపించేలా చెయ్యవయ్యా అని మనసులోనే దేవుణ్ణి వేడుకున్నాడు. రావలి గారు ఆశ్రిత్ గదికి వచ్చి తలుపు కొట్టారు. రెడీ అవ్వటం పూర్తవటంతో ఆశ్రిత్ వచ్చి తలుపు తీశాడు. కన్నుల నిండుగా కనిపిస్తున్న కొడుకును చూసి చేతులతో దిష్టి తీసి మటుకలు విరిచి, నా బంగారు కొండ, దేవుడికి దండం పెట్టుకునిరా నాన్న, అన్నీ సిద్ధమైపోయాయి, ఇక మనం కళ్యాణ మండపానికి బయలుదేరటమే. మామూలుగా అయితే ఇంట్లోనే చేసేవాళ్ళం, కానీ బంధువులందరినీ పిలిచాం, ఇంట్లో సరిపోరు కదా, అందుకే మండపంలో ఏర్పాటు చేశాం. సాన్వి వాళ్ళు కూడా బయలుదేరారట అక్కడ ముందుగా పనులు చేసుకోవటానికి. నువ్వు దేవుడికి దండం పెట్టుకుని వస్తే అందరం బయలుదేరుతామని చెప్పారు. అది సరేమా, నాన్నగారు ఎక్కడ ఉన్నారు, ఒకసారి పిలువు అన్నాడు. అబ్బా మీ నాన్న ఎక్కడో పనిలో ఉన్నారు లేరా, ఇప్పుడు ఆయనను పిలుచుకురావాలంటే లేట్ అయిపోతుంది, త్వరగా దేవుడికి దండం పెట్టుకునిరా అని చిన్నగా కసిరారు. అబ్బా నువ్వు ఆగమ్మా అంటూ గుమ్మం దగ్గర కనిపిస్తున్న మామయ్య వరుసయ్య అతన్ని పిలిచి, మామయ్య నాన్నని అర్జెంటుగా ఒకసారి ఇంట్లోకి రమ్మను, ఎక్కడున్నా అని చెప్పి పంపించాడు. ఆ వ్యక్తి శ్రీనివాస్ గారి కోసం బయటికి వెళ్తుంటే
ఆయన ఇంట్లోకి వస్తూ కనపడ్డారు. శ్రీనివాస్ గారికి ఎదురు వెళ్ళి, బావా నీ కొడుకు పిలుస్తున్నాడు, ఏంటో అర్జెంట్ అంట, త్వరగా వెళ్ళు అని చెప్పారు. శ్రీనివాస్ గారు ఏంటా అని లోపలికి వచ్చేసరికి షేర్వాణి డ్రెస్లో కనిపిస్తున్న కొడుకుని చూసి లోపల మురిసిపోయారు. వచ్చి రవల్ గారి పక్కన నిలబడి, ఏంటి ఆశ్రిత్ పిలిచావంట, ఏం కావాలి అని అడిగారు. ఆశ్రిత్ ముందుగా రావల్ గారికి శ్రీనివాస్ గారికి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వదించమని అడిగాడు. ఇద్దరూ మనసారా ఆశీర్వదించి భుజాలు పట్టుకుని పైకి లేపి నుదుట ముద్దు పెట్టుకుని చంప మీద చేయి వేసి సంతోషంగా వర్ధిల్లు నాయనా అని దీవించారు. రావలి గారు చిన్నగా ఆశ్రిత్ చెంపపై తడిమి మొద్దుగా దేవుడికి దండం పెట్టుకోమంటే మాకు దండం పెడతావా అని నవ్వారు. కనిపించే దేవులో మీరుండగా వేరే ఎవరికి ముందుగా నేనెందుకు దండం పెడతాను, ఇప్పుడు మీకు పెట్టేస్తాను కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆ కనబడిన దేవుడికి దండం పెట్టుకుని వస్తా అంటూ అక్కడి నుంచి దేవుడి గది దగ్గరికి వెళ్ళాడు. రావలి గారు శ్రీనివాస్ గారు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని తిరిగి ఏర్పాట్లు చేసుకోవటానికి వెళ్ళిపోయారు. 10 నిమిషాల్లో అంతా కళ్యాణ మండపానికి బయలుదేరారు. శాన్వి వాళ్ళకి కూడా 8:30 అయ్యేసరికి కళ్యాణ మండపం చేరుకున్నారు. ప్రసాద్ గారు తన అన్న వరసైన అతనితో కలిసి అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకున్నారు. ఆశ్రిత్ వాళ్ళు కూడా కళ్యాణ మండపం చేరుకోవటంతో వాళ్ళకి ఎదురు వెళ్ళి ఆహ్వానించి ఆ లోపలికి తీసుకుని వచ్చారు. ఆశ్రిత్ని చూడటానికి శాన్వికి చెల్లి వరసయ్య వాళ్ళంతా ఎక్కబట్టారు. ఆశ్రిత్ని చూసి వాళ్ళంతా గొండె మీద చేయి వేసుకుని, అబ్బా ఏమున్నాడే, నిజంగా శాన్వి అక్క చాలా లక్కీ, మనకు లేదు ఆ అదృష్టం, ఏం చేస్తాం పదండి అని దిగులుగా శాన్వి ఉన్న గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. శాన్వి హుషారుగా వెళ్ళిన వాళ్ళు అంత దిగులుగా వచ్చేసరికి ఏం జరిగింది, ఎగురుకుంటూ వెళ్ళారుక, ఇప్పుడు ఎందుకంత దిగులు మొహాలు పెట్టుకున్నారు అని అంది. ఏంటక్క నువ్వు అలాంటి అతన్ని పెళ్లి చేసుకుంటున్నావా, నీ టేస్ట్ మరి ఇంత వరస్ట్గా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు, ఏం బాగున్నాడక్క, మాకు అసలు నచ్చలేదు అన్నారు. శాన్వి వాళ్ళకి కావాలని అలా అంటున్నారని, పోనీలే చెల్లెల్లో ఏం చేస్తాం, ఈసారికి ఇలా కానియండి అంది. ఆ మాటకి అక్కడంతా నవ్వుల పువ్వులు విరిశాయి. ఈ లోపు శాన్వి గ్యాంగ్ ఆశ్రిత్ గ్యాంగ్ రానే వచ్చింది. ఇంకా హడావిడి మొదలైంది. సమయం దగ్గర పడేసరికి పంతులు గారు శాన్విని పిలిపించి వినాయకుడి పూజ, గౌరీ పూజ చేయించారు. పూజ పూర్తయ్యే సమయానికి ఆశ్రిత్ని కూడా పిలిపించి పూజ చేయించి దేవుడి పూజలో ఉంచిన ఉంగరాలను వాళ్ళ చేతికిచ్చి ఒకరినొకరు మార్చుకోమన్నారు. అప్పటి వరకు తల వంచుకొని కూర్చున్న శాన్వి తలెత్తి ఆశ్రిత్ వైపు చూసింది. షేర్వాణి సోట్లో నిజంగానే రాకుమారుడిలా ఉన్నాడు. రెప్ప వేయడం మర్చిపోయి ఆశ్రిత్ వైపు చూస్తూ ఉండిపోయింది. శాన్విని గమనించిన ఆశ్రిత్ శాన్విని చూసి కన్ను కొట్టాడు. ఆశ్రిత్ అలా చేయగానే సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. పంతులు గారు ఉంగరాలు మార్చుకోండి అని మరోసారి చెప్పగానే ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఒకరికొకరు వేలకి ఉంగరం మార్చుకున్నారు. ఉంగరాలు తొడుక్కోవటం అవ్వగానే అంతా అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఆశ్రిత్కి మ్యాచ్ అయ్యేలాగా శాన్విక్ కూడా నెమలి కంటెన్ రంగు పట్టు చీరను కట్టి అందంగా నగలను పెట్టి తయారు చేశారు. ఒకరికొకరు అన్నట్టుగా ఉన్న ఆ జంటను చూసి అంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కాస్త హడావిడి సద్దుమణిగాక అందరినీ కూర్చోమని చెప్పి పంతులు గారు ముహూర్తం నిర్ణయించి లగ్నపత్రిక చదవటం మొదలు పెట్టారు. సరిగ్గా 10 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. అది కాదు అనుకుంటే 2 నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పారు. పేదవాళ్ళంతా ఆలోచనలో పడ్డారు. 10 రోజుల్లో ముహూర్తం అంటే పెళ్లి పనులు చేయాలేమో అనుకున్నారు. 2 నెలల తర్వాత ముహూర్తం ఖరారు చేసుకుందామా అని ఆలోచనలో ఉండగా ఆశ్రిత్ రవలి గారిని పిలిచి, అమ్మా ప్లీజ్ అమ్మ 2 నెలలంటే వెయిట్ చేయడం నా వల్ల కాదు అన్నాడు. రవలి గారు, ఒరే నేను మీ అమ్మనిరా, మీ ఫ్రెండ్తో చెప్పినట్టు చెప్తున్నా, మీ నాన్నగారిని పంపిస్తానుండు, ఆయనకు చెప్పు విషయం అని లేచి వెళ్ళిపోయారు. ఆశ్రిత్ రవలి గారి చీర కొంగ పట్టుకొని, అమ్మా ప్లీజ్ అమ్మ నువ్వు మాత్రం కోడల్ని త్వరగా ఇంటికి తెచ్చుకోవాలని అనుకోవట్లేదా, 10 రోజుల తర్వాత ముహూర్తం ఖాయం చేయండి అమ్మా, నా బంగారం అమ్మా కదు అని బతులాడాడు. ఒరే మరి అంత బతిమాలకురా, ఎవరైనా వింటే నవ్వుతారు అని శాంతిగారి పక్కకు వెళ్ళి నిలబడి శాంతిగారి చెవిలో ఆశ్రిత్ అన్న మాటలు చెప్పారు. శాంతిగారి నవ్వుతూ, ఏం చేస్తాం వదినా, మా అల్లుడు నా కూతుర్ని వదిలి ఉండాలనుకోవటం లేదు, ఎంత త్వరగా తన దగ్గరికి తెచ్చేసుకుందామని చూస్తున్నాడు, నాకు వాళ్ళు త్వరగా జంటగా మారితే చూడాలని అనిపిస్తుంది, కానీ అదే సందర్భంలో నా కూతురు నన్ను వదిలి వెళ్తుందని బాధగా అనిపిస్తుంది అంటూ కనుల చివరి వరకు వచ్చిన నీటిని తుడుచుకున్నారు. ఏంటి వదినా నువ్వు కూడా, కావాలంటే పెళ్ళైన తర్వాత కూడా నీకు నచ్చిన అన్ని రోజులు నా కోడల్ని కొడుకుని నీ దగ్గర
ఉంచుకో, నాకేమీ అభ్యంతరం లేదు. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. అప్పుడప్పుడు నా దగ్గరికి పంపించు చాలు అన్నారు. అయ్యో, అలా ఎలా అవుతుంది వదిన? ఒకసారి మెడలో తాళి పడిన తర్వాత నేను ఉండమని బతిమాలిన నా కూతురు ఉండదు. నా ఇల్లు, నా అత్తగారు, నా భర్త అంటూ పరిగెత్తుకొని వచ్చేస్తుంది. ఏదో చిన్న ఇది ఉంటుందిగా, అంతే తప్ప ఇంకేమీ లేదు. చూద్దాం మన మగవాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి మనం చెబుతామని కోరుకున్నారు. ధనంజయ్ గారు ముందుకు వచ్చి 10 రోజుల్లో ఉన్న ముహూర్తాన్ని ఖాయం చేసుకోవడం మంచిదేమో. పనులు పని పెళ్లి పనులు త్వరగా మొదలు పెట్టచ్చు. 2 నెలల తర్వాత అంటే మళ్ళీ అప్పుడు హడావిడి అవుతుంది. ఒకసారి ఆలోచించుకోండి అని సలహా ఇచ్చేశారు. ప్రసాద్ గారి శ్రీనివాస్ గారు కూడా ఇదే మంచిదిలే, బంధువులంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడే స్వయంగా చెప్పేసినట్టు అవుతుంది అని నిర్ణయం తీసుకుని పంతులు గారితో 10 రోజుల తర్వాతన్న ముహూర్తాన్ని ఖాయం చేయమని చెప్పేశారు. ఆశ్రిత్ పంతులు గారు చెప్పగానే ఆనందంతో తను కూర్చున్న కుర్చీలో నుంచి యాహూ అని గట్టిగా అరిచి పైకి ఎగిరాడు. ఆశ్రిత్ చేసిన పనికి అక్కడున్న వాళ్ళంతా పగలబడి నవ్వారు. తను ఏం చేశాడో తెలుసుకుని ఆశ్రిత్ చైర్లో కూర్చుని శాన్వి పైట చెంగు మొహాన్ కడ్డుగా పెట్టుకున్నాడు. గౌతమ్, సురేష్, కిరణ్ విపరీతంగా ఆశ్రిత్ని ఆట పట్టించారు. ఆశ్రిత్ చేష్టలకి శాన్వి చాలా నవ్వుకుంది. నిశ్చితార్థ కార్యక్రమం ముగియడంతో అంతా భోజనం పూర్తి చేశారు. ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు అక్కడే బంధువులందరికీ 10 రోజుల్లో జరిగే పెళ్లికి 2 రోజుల ముందుగానే అందరినీ రావాలని పేరున చెప్పారు. మరీ దగ్గర బంధువైన వారిని పెళ్లి తర్వాత ఒకేసారి వెళ్లే విధంగా ఒప్పించి అక్కడే ఉంచుకున్నారు. నిశ్చితార్థ కార్యక్రమం పూర్తవడంతో ఎవరింటికి వారు చేరుకున్నారు. ఆశ్రిత్కి శాన్విని వదిలి రావటం అస్సలు నచ్చలేదు. 3 రోజుల తర్వాత కలిశాను. మనసారా మాట్లాడాలి అనుకున్నాడు. కానీ పూజలు హడావిడితో అసలు తనని కళ్ళారా చూసుకోలేకపోయాను అని చాలా బాధపడ్డాడు. ఇంటికి చేరుకున్న సాయంత్రం నుంచే పెళ్లి పనులకు సంబంధించి ఒక్కొక్కటి మొదలు పెట్టారు. ఆ తర్వాత రోజే పెళ్లికి 2 బట్టలు కొనాలి అని నిర్ణయం తీసుకొని ఆ రోజు మధ్యాహ్నం నుంచి షాపింగ్కి వెళ్ళి కావాల్సినవన్నీ లిస్ట్ ప్రకారం కొన్నారు. ఆశ్రిత్ శాన్వికి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను కలవాలి, నువ్వు ఇంట్లో ఏదో ఒకటి చెప్పి బయటికి రా అని మెసేజ్ పెట్టాడు. శాన్వి ఆ మెసేజ్ చూసుకొని ఇప్పుడు ఎలా, ఏం చెప్పి వెళ్ళాలి? పెద్దమ్మ గమ్మం దాటకూడదని చెప్పింది. అమ్మని ఎలాగైనా కన్విన్స్ చేయొచ్చు, కానీ పెద్దమ్మ ఎంత చెప్పినా మాట వినదుగా. ఇప్పుడు ఏం చేయాలి? ఆశ్రిత్ ఏమో ఎలాగైనా కలవాలి అంటున్నాడు. నాకు కూడా ఆశ్రిత్తో మాట్లాడాలి అనిపిస్తుంది. తనతో మాట్లాడి అప్పుడే 2 రోజులు అయిపోయింది. ఇంకా పెళ్లి 3 రోజులే ఉంది. రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు. అప్పుడు ఎలానో తనని కలవటానికే కుదరదు కాబట్టి ఈ వేళ ఎలాగైనా తనని కలిసి తీరాలని శాంతి గారి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఒప్పించి బ్రతిమాలాలి అనుకుంది. కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ పెద్దమ్మ ఎక్కడుందా అని చూసింది. ఆమె కారిడార్లో కూర్చొని ఏవో పనులు అక్కడ వాళ్ళకి చెప్పి చేయిస్తుంది. కిచెన్లో ప్లాట్ఫామ్ దగ్గర నిలబడి ఉన్న శాంతి గారి దగ్గరికి వెళ్ళి వెనక నుండి హాక్ చేసుకొని, అమ్మ నేను ఒక్కసారి బయటికి వెళ్ళాలి ప్లీజ్, ఇదే చివరిసారి నన్ను ఎలాగైనా బయటికి పంపించమ్మా, ఆశ్రిత్ నన్ను చాలా రమ్మని బతిమాలుతున్నాడు అని అంది. శాంతి గారు ఆలోచించి, నాకు అభ్యంతరం లేదమ్మా, కానీ మీ పెద్దమ్మ పెళ్లి చేసుకునే అమ్మాయి గమ్మం దాటకూడదని అంటుంది. ఒక పని చేయి, పెద్దమ్మ ఎలానో ఇక్కడ పనిలో బిజీగా ఉంది, నేను నీ ఊసి రాకుండా మేనేజ్ చేస్తాను. సరిగ్గా గంట అంటే గంట ఆశ్రిత్ని కలిసి సైలెంట్గా నువ్వు ఇంటికి వచ్చేయాలి. గంట మాత్రమే. మీ పెద్దమ్మకు తెలిసిందా నీతో పాటు నన్ను కూడా వాయించేస్తుంది, జాగ్రత్త అని తన తల పక్కన ఉన్న కూతురు తల పక్కకి తిప్పి బొగ్గ మీద మొద్దు పెట్టుకున్నారు. శాంతి గారు పర్మిషన్ ఇవ్వగానే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని 2 బొగ్గల మీద మొద్దులు పెట్టి గబగబా స్కార్ఫ్ తీసుకొని తలకు చుట్టుకొని గేట్ బయటకు వస్తూ ఆశ్రిత్కి ఫోన్ చేసింది. అప్పటికే ఆశ్రిత్ ఆ వీధి చివరన బండి మీద వెయిట్ చేస్తున్నాడు. శాన్వి నుంచి ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి వస్తున్నావా అని అడిగాడు. హా బాబా వస్తున్నా, ఇదిగో గేట్ బయటకు వచ్చా, నువ్వెక్కడున్నావని అడిగింది. ఓకే వెయిట్ వస్తున్నా అని బండి సరాసరి తీసుకొచ్చి సాన్వి ముందే ఆపాడు. సాన్వి షాకింగ్గా, అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? సారీ, మా పెద్దమ్మ చాలా స్ట్రిక్ట్, అస్సలు ఒప్పుకోలేదు నన్ను బయటకు పంపటానికి. అమ్మ ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను, సరిగ్గా గంటలే రమ్మని చెప్పి పంపింది, ఈ ఒక్కసారికి తప్పదు అని అంది. ఓకే ఓకే పదం ముందు అని బండి స్పీడ్గా పోనిచ్చి
పార్క్ దగ్గర ఆపాడు. అప్పటి వరకు చిరు చీకట్లు పడుతున్నాయి. ఇద్దరు ఒకే బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఆశ్రిత్ శాన్వి భుజం చుట్టూ చేయి వేసి, నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉందిరా. ఎంత 3 రోజుల తర్వాత నీతోటి నేనుంటా అని తెలిసినా కూడా ఈ మధ్యలో ఉన్న సమయం గడపటం చాలా కష్టంగా ఉంది. నాకు చాలా అలవాటైపోయావు నువ్వు అని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు ఆశ్రిత్. ఆశ్రిత్ చేతి వేళ్ళలో తన చేతి వేళ్ళను కలిపి పట్టుకుని, అవును నాకు కూడా చాలా కష్టంగా ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదుగా అంటూ తన భుజంపై తలవాల్చింది. చాలాసేపు కబుర్లు చెప్పింది. అలా కబుర్లు చెప్పుకోవటంలోనే టైం ఎంత గడిచిందో చూసుకోలేదు. శాన్వి ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ తీసి చూసిన శాన్వికి డిసిప్లేపై అమ్మ అని రావటంతో హో షిట్ అని తల పట్టుకుని ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ వచ్చేస్తున్నా, దగ్గరలోనే ఉన్నా అని ఫోన్ పెట్టేసి ఆశ్రిత్ని తొందర చేసింది. ఆశ్రిత్ తప్పదా అని చాలా క్యూట్గా ఫేస్ పెట్టుకుని అడిగాడు. శాన్వి ఆశ్రిత్ బుగ్గలు పట్టుకుని లాగుతూ, తప్పదు బంగారం, ఇంకెంత, సరిగ్గా 3 రోజులు, ఆ తర్వాతంతా నీతోనే ఉంటాను పదా, ఏమాత్రం లేట్ చేసినా అమ్మ పెద్దమ్మ చేతుల్లో బొక్కైపోతుంది అని ఆశ్రిత్ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకుని వచ్చింది. ఆశ్రిత్ కారంగా తినుకుతూ, నాకు అసలు వదలడం లేదు కానీ తప్పట్లేదు అంటూ బైక్ స్టార్ట్ చేసి శాన్విని ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయాడు. శాన్వి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ పెద్దమ్మ ఎక్కడున్నారో చూసుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. అప్పటికే రూబీ శాన్వి డ్రెస్ వేసుకొని గదిలో కూర్చుంది. శాన్వి రూబీ దగ్గరికి వెళ్ళి, ఇదేంటి రూబీ నా డ్రెస్ వేసుకున్నావు, ఏం జరిగింది అని అంది. శాన్విని చూడగానే రూబీ తేలికగా ఊపిరి తీసుకుని వదిలి, అమ్మయ్య వచ్చేసావా, పాపమో ఆ లేడీ ఏంటి అంత డేంజరస్గా ఉంది, ఎక్కడ దొరికిపోతానని ఎంత భయపడ్డానో నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది, ఏంటో చెప్పారు నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు, వెరీ టఫ్ లేడీ అని నవ్వింది. శాన్వికి రూబీ చెప్పింది ఏమీ అర్థం కాక, ఏమంటున్నావు రూబీ, నాకేమీ అర్థం కాలేదు అంది. నువ్వు ఆశ్రిత్ని కలవటానికి వెళ్ళావు, నువ్వు వెళ్ళిన అరగంట నుంచే మీ పెద్దమ్మ నిన్ను కాల్వరించడం మొదలుపెట్టింది. శాంతి అమ్మ ఏదో చెప్పి డైవర్ట్ చేశారు కానీ ఆ మస్తులు ఊరుకోలేదు. నీ గదిలోకి వచ్చి నిన్ను చూస్తే కానీ ఊరుకోనని శాంతి అమ్మకి అక్కడ పని పురమాయించి అక్కడే ఉంచేసి ఈ గదిలోకి వచ్చారు. నేను ఆమె రావడం గమనించి నీ డ్రెస్ వేసుకొని బుక్ చదువుతున్నట్టుగా ఇటువైపు తిరిగి కూర్చున్నాను. ఆమె వచ్చి నన్ను చూసి నువ్వే అనుకుని పెళ్లి కూతురు అయ్యాక నువ్వు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, పెళ్ళయ్యాక నువ్వు ఎలా ఉండాలి అన్నీ ఏకరువు పెట్టేసింది. బాబోయ్, పెళ్లి తర్వాత ఇన్ని కండిషన్స్ ఉంటాయని తెలుసు, కానీ పెళ్లి చేసుకోవడానికి కూడా ఆ అమ్మాయిలు ఎన్ని పాటించాలా, నా వల్ల కాదు బాబు, నేను సింపుల్గా పెళ్లి చేసేసుకుంటాను అని నవ్వింది. శాన్వి రూపీని హత్తుకొని, చాలా థ్యాంక్స్ రూపీ, పెద్ద గంట నుంచి బయటపడేశావు, మా పెద్దమ్మకి కొద్దిగా చాదస్తాం ఎక్కువ కానీ చాలా మంచిది, పెళ్లిలో ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా హడావిడిగా ఉంటుంది, లేదంటే చాపగా బోర్ కట్టేస్తుంది. సరే నువ్వు భోజనం చేసావా, టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగింది. అబ్బా నా పనులన్నీ అయ్యాయిలే, శాంతి అమ్మ అంత పనిలో బిజీగా ఉన్నా కూడా నా విషయంలో ఏది వదలటం లేదు, అన్ని టైం ప్రకారం జరిగిపోతున్నాయి, నువ్వు ఆ విషయంలో ఏమీ బెంగపడాల్సిన అవసరం లేదు, చక్కగా తిని ఈ 3 రోజులు ఇంకా నీ గ్లామర్ని పెంచు, పెళ్లి మండపంలో ఆశ్రిత్కి పోటీ ఇవ్వాలి కదా అని ఏడిపించేసింది. తెల్లవారే పెళ్లి కూతుర్ని చేయటం, శాన్విని కూర్చోబెట్టి మొత్తైదులో అందరూ పసుపు రాసి నలుగు పెట్టి మంగళ స్నానం చేయించేశారు. స్నానం పూర్తయిన తర్వాత ఎరుపు బోర్డరున్న తెల్ల చీర కట్టి నుదుటిన కళ్యాణ తిలకం దిద్ది బొగ్గున కాటుక దిష్టి చుక్క పెట్టి పూజ చేయించి అందరి చేత అక్షింతలు వేయించారు. ఆశ్రితికి కూడా మంగళ స్నానం చేయించి తెల్లని బట్టలు తడిగి కళ్యాణ తిలకం దిద్ది బొగ్గ చుక్క పెట్టి దేవుడికి పూజ చేయించి అందరి చేత అక్షింతలు వేయించారు. మధ్యాహ్న సమయంలో ఒంటరిగా ఉన్న సమయం చూసుకొని శాన్వికి మెసేజ్ పెట్టి వీడియో కాల్లో ఒకసారి చూడాలి అన్నాడు. శాన్వి గదిలో చాలా మంది ఉన్నారు. ఏం చేయాలో తెలియక వాళ్ళందరితోటి నేను చీర మార్చుకుంటాను, అమ్మ చీర మార్చుకోమని చెప్పింది అని అందరినీ నెమ్మదిగా గది నుంచి బయటకు పంపించింది. వాళ్ళంతా వెళ్ళగానే గడియ పెట్టేసి వెంటనే ఆశ్రిత్కి వీడియో కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేసిన ఆశ్రిత్ పసుపు నిండిన మొగ్గంతో నుదుటిన కళ్యాణ తిలకం చెంపన దిష్టి చిక్కుతో కొత్త అందంతో మెరిసిపోతూ కనపడింది. ఆశ్రిత్ కూడా కళ్యాణ తిలకంతో బొగ్గన చుక్కతో కొత్తగా కనపడ్డాడు. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకోకుండా అలాగే మౌనంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఈ లోపు తలుపు కొడుతున్న శబ్దం వినపడటంతో కంగారుగా ఆశ్రిత్ వైపు చూసి తప్పదు అన్నట్టు చూసింది. ఆశ్రిత్ ఓకే ఐ లవ్ యూ సో మచ్ అని కాల్ కట్ చేశాడు.
శాన్వి ఆశ్రిత్ని చూశాననే ఆనందంతో ఫోన్ పక్కనే పెట్టి గబగబా చీర మార్చుకొని వచ్చి తలుపు తీసింది. గదిలోకి వచ్చిన శాన్వి పెద్దమ్మ, ఒక్కదానివే గదిలో ఏం చేస్తున్నావమ్మా? పెళ్లి కూతురు ఒంటరిగా ఉండకూడదు, గాలి సోకుతుంది అంటారు. అందుకే ఎవరి ఒకరి తోడుగా ఉండటం, మరి ఇంకేమి కాదు. ఏది ఆ రూపి పిల్ల ఉంటుంది కదా, ఎక్కడుంది అని అడిగారు. అయ్యో పెద్దమ్మ, నువ్వేంటి ఆ అమ్మాయిని మరి అలా అంటున్నావు? తనెవరో తెలుసా? నేను పనిచేసే కంపెనీకి ఓనర్. ఆ అమ్మాయిని పట్టుకుని నువ్వు మరీ అంత అలా మాట్లాడక, బాగోద్దు అంది. ఏమో లేవే, అవన్నీ నాకు తెలీదు. నా కళ్ళకి మీరంతా ఒకటే. ఆ అమ్మాయిని ఎప్పుడు నీ పక్కనే ఉంచుకో అని బయటకు వెళ్ళిపోయారు. శాన్వి హుఫ్ అని గాలి వదిలి ఈ పెద్దమ్మ ప్రేమను కూడా కోపంగానే చూపిస్తుంది ఏంటో అనుకుంటూ గదిలోనే కూర్చుండిపోయింది. 2 రోజుల కాలం అందరికీ సందడిగా జరిగితే ఆశ్రిత్ శాన్విలకు మాత్రం చాలా భారంగా గడిచిపోయింది. పెళ్లి రోజు ఉదయాన్నే అంతా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. ఆశ్రిత్ వాళ్ళు కూడా అటుకి ఇటుగా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. కళ్యాణ మండపంలోనే వేరు వేరు చోట్ల ఇద్దరికి ఒకే సమయంలో కాళ్ళ గోర్ల కార్యక్రమం పూర్తి చేసి మంగళ స్నానాన్ని చేయించారు. సంధ్య వేళల్లోనే ముహూర్తం కావడంతో అంతా హడావిడి మొదలైంది. ఆశ్రిత్ స్నేహితులు, సాన్వి స్నేహితులు కళ్యాణ మండపం చేరుకున్నారు. ప్రణవి కూడా కొత్త పెళ్లి కూతురు కావటం వలన ముందుగా రావటం అస్సలు వీలు పడలేదు. ఆ రోజు ఉదయమే సాన్వితో పాటు మండపానికి చేరుకుంది. ఆశ్రిత్ వాళ్ళు రావడంతోనే అప్పటి వరకు ప్రణవితోటి ఉన్న కిరణ్ ఆశ్రిత్ వైపుకు వెళ్ళిపోయాడు. మంగళ స్నానాలు ముగించి అందరూ అక్షింతలు వేసి అన్నీ సర్దుకునేసరికి మధ్యాహ్న భోజన సమయం అయిపోయింది. మధ్యాహ్న భోజనాలు కూడా పూర్తయిన తర్వాత ఉన్న బంధువులు పెళ్లి సమయానికి అవసరమయ్యేవని సర్దుతూ ఉన్నారు. ఎదురుగానే దగ్గరలో ఉన్నా కూడా సాన్విని చూడటం అసలు వీలు కావటం లేదని ఆశ్రిత్ మనసు చాలా దిగులుగా అయిపోయింది. తనని పెళ్లి కూతురు అలంకరణలో చూడాలని మనసు ఉవ్విల్లూరుతుంది. కానీ తనను చేరుకొని తనని కళ్ళారా ఎలా చూసుకోవాలో అర్థం కావటం లేదు. తన మనసులోనే తర్జన భర్జన పడుతూ చివరికి గౌతమ్, సురేష్, కిరణ్ ముందు తన కోరికనుంచాడు. ఆశ్రిత్ మనసును అర్థం చేసుకున్న వాళ్ళు, సరేరా నువ్వు మరీ ఫీల్ అవ్వకు, మేమేదో ఒకటి చేసి శాన్వి నువ్వు ఒకరికొకరు ఎదురుపడేలాగా చేస్తాం, నువ్వు కాస్త ఓపికగా ఉండు, కూర్చొని సురేష్, కిరణ్ పెళ్లి కూతురున్న గది వైపు వెళ్లారు. ఆ గదిలోకి వెళుతుండగానే శాన్వి పెద్దమ్మ చూసి, ఒరే బడుతాయిలు, మీకు ఇక్కడ ఏం పనిరా? ఆ అమ్మాయిలు ఉన్న గదిలోకి సరే సరే అలా వెళ్ళిపోతున్నారు అని అడ్డుకున్నారు. సురేష్ తడపడితో, మేము సాన్వి దగ్గరికి వెళ్తున్నామండి. సాన్వి నాకు స్నేహితురాలని అన్నాడు. ఎంత స్నేహితురాలైతే ఆడపిల్లలు మాత్రమే ఉన్న గదిలోకి వెళ్ళిపోతావా, బయటికి పో అని గదమాయించారు. ఆమంతా కారాకండిగా మాట్లాడటంతో ఏం చేయాలో తెలియక కిరణ్ వైపు చూశాడు. కిరణ్, నువ్వు వండు, నేను మాట్లాడతానని. పెద్దమ్మ గారు, నా భార్య ప్రణవి సాన్వి స్నేహితురాలు కదా, తనతోటి ఇక్కడే వండిపోయింది. నాకొక చిన్న పని పడింది తనతోటి, తన కోసమే వచ్చాను. ఒక్కసారి వెళ్ళి తనతోని మాట్లాడి వీలైతే తనని నాతోటి తీసుకుని వెళ్ళాలి అని ఆవిడకి చెప్పేసి సురేష్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. కిరణ్ చెప్పే మాటలు వింటూ వేరే వైపు చూస్తున్నామే కిరణ్, సురేష్ సాన్వి గదిలోకి వెళ్ళటం చూడలేదు. కంగారుగా పరిగెడుతున్నట్టుగా గదిలోకి వచ్చిన సురేష్ కిరణ్ని చూసి అప్పటి వరకు రిలాక్స్గా కూర్చున్న ఆడవాళ్ళంతా లేచి నిలబడ్డారు. అంతమంది ఆడవాళ్ళని ఆ గదిలో ఉండటం ఊహించని కిరణ్, సురేష్లు ఒక్కసారిగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, ఇదేంట్రా ఎంతమంది ఉన్నారు, అనవసరంగా వచ్చమ్మా ఏంటి అనుకుంటూ ప్రణవి వాళ్ళు ఎక్కడున్నది కళ్ళతోనే వెతికారు. కిరణ్ని చూసిన ప్రణవి కిరణ్ దగ్గరికి వచ్చి, ఏంటి కిరణ్ ఇలా వచ్చారు? ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చేదాన్ని కదా అని అంది. హో అవును కదా, మనకి ఫోన్ ఒకటి ఉంది, ఆ విషయం కూడా మర్చిపోయి పెద్ద వీరుల్లో ఇంతమందిలోకి వచ్చిపడ్డాం. అనవసరంగా బయట ఆవిడకి కూడా చెక్కాము. అంతేలే, ఒకసారి మనం ఏదో చేద్దామనుకుంటే అది మనకు కలిసి రాదని తనను తానే తిట్టుకొని ప్రణవిని పక్కకు తీసుకువెళ్ళి ఆశ్రిత్ విషయం చెప్పాడు. అమ్మో, శాన్విని ఆశ్రిత్ని ఒక దగ్గర ఉంచాలి అంటే ఇప్పుడు చాలా కష్టం. సారీ, వాళ్ళ పెద్దమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అసలు మా అమ్మల్ని తన దగ్గర ఉంటుంటే డౌట్గా చూస్తుంది. ఇంకా తనని ఆశ్రిత్ కలిసేలా ఉంచాలంటే కొంచెం కష్టమే. చూద్దాం, వీళ్ళని బట్టి ప్రయత్నిద్దాం. పెళ్లి ముహూర్త సమయానికి ఎలానో అంతా మండపానికి వెళ్ళిపోతారు. అప్పుడు శాన్విని మోస్తప్ చేస్తూ మేము ఎక్కడే ఉంటాం. అప్పుడు ఏదో ఒక ప్లాన్ చేద్దాం. మీరు అనవసరంగా తింగరి పనులు చేసి అన్నీ చెడగొట్టకండి అని తిట్టి వాళ్ళని గది నుంచి బయటికి పంపించేసింది. ప్రణవి సాన్వి దగ్గరికి వచ్చి,
విషయం చెప్పింది. శాన్వి సిగ్గుపడుతూ తల ఉంచుకొని పెళ్లి పిట్టల మీద కాకుండా ముందే చూడాలని ఉత్సాహపడుతున్నాడన్నమాట. నాకు కూడా మనసులో అదే కోరిక ఉంది, కానీ ఏం చేస్తాం, చూద్దాం, వీలుంటే అనుకుంది. పెళ్లి ముహూర్తానికి సమయం దగ్గర పడటంతో ముందుగా ప్రదానం చేయించవలసి ఉంది. దానికోసం శాన్విని పెళ్లి కూతురిని చేసిన తెల్లని చీరలో మోస్తాబ్ చేసి మండపంలోకి తీసుకువచ్చి ముందుగా వినాయకుడికి ఆ తర్వాత గౌరీదేవికి పూజ చేయించారు. పూజ పూర్తయిన తర్వాత రవలి గారి చేత శాన్వికి పట్టుబట్టలు ఇప్పించారు. పంతులు గారి శాన్వితో అత్తవారిచ్చిన బట్టలు మార్చుకుని రమ్మని గదికి పంపించారు. ఈ లోపుగా తర్వాత కార్యక్రమాలకి సంబంధించినవి సర్దుకున్నారు. రూపి, ప్రణవి, సుధా, లలిత శాన్విని తీసుకెళ్లి మేము తయారు చేసి తీసుకొస్తామని మిగతా అందరినీ అక్కడే మండపంలో ఉండిపోమని చెప్పారు. సుధా, లలిత, ప్రణవి చాలా తొందరగా శాన్వికి చీర కట్టి తయారు చేశారు. ఈ లోపుగా రూపిని అశ్రిత్ ఉన్న గదికి పంపించి కిరణ్తో అశ్రిత్ని తీసుకురమ్మని చెప్పింది. కిరణ్ అన్ని జాగ్రత్తగా చూసుకుని అశ్రిత్ని తీసుకుని శాన్వి ఉన్న గదికి వచ్చాడు. అశ్రిత్ని గదిలోకి పంపించగానే లలిత, సుధా, ప్రణవి గది నుంచి బయటికి వచ్చి అశ్రిత్తో కేవలం 5 నిమిషాలు మాత్రమే లేదా అక్కడున్న వాళ్ళు వచ్చేస్తారు, ప్లీజ్ అని తలుపు దగ్గరికి వేసి బయటే ఉన్నారు. ఆకుపచ్చ రంగు పట్టు చీర కట్టుకుని ఒంటి నిండా నగలతో జడ నిండా పూలు పెట్టుకుని ముఖంలో కొత్త సిగ్గు తొంగి చూడక అందానికే అందం తీసుకొచ్చినట్టుగా ఉన్న శాన్విని చూసి దగ్గరికి వెళ్ళి తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నా దిష్టి తగిలేలా ఉంది, దిష్టి తగలకుండా నీకు దిష్టి చుక్క పెడతానంటూ ముందుకు వంగి చెవి కింద ముద్దు పెట్టాడు. అశ్రిత్ అలా చేయటంతో గబాల్లో అశ్రిత్ని హత్తుకుంది. అశ్రిత్ శాన్వి చేలో ఐ లవ్ యూ డియర్, వెల్కమ్ టు మై లైఫ్ అని చెప్పి దూరం జరిగి తన 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఎర్రగా గోరింటాకుతో మెరిసిపోతున్న తన చేతులని తన పెదాలకు ఆంచుకొని ముద్దు పెట్టి వదిలి కళ్ళ నిండా తన రూపాన్ని నింపుకొని బాయ్, పెళ్లిపీటల మీద కలుసుకుందామని గది నుంచి బయటికి వచ్చేశాడు. ఆశ్రిత్ తొందరగా బయటికి రావటంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని గబగబా శాన్వి దగ్గరికి వచ్చి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని ఒకసారి చూసుకొని తనని తీసుకుని తిరిగి మండపంలోకి కూర్చోబెట్టారు. శాన్వి చేత మిగిలిన పూజలన్నీ చేయించి ముత్తైదువులందరికీ కొబ్బరి బొండాలు, జాకెట్ ముక్కలు, తాంబూలాలు ఇప్పించి అత్తగారితో పసుపు బట్టలను ఇప్పించేశారు. తర్వాత ఆ పసుపు బట్టలను మార్చుకుని రమ్మని చెప్పి శాన్విని పంపించేశారు. శాన్వి వచ్చేలోపు ఆశ్రిత్ని మండపానికి పిలిపించి తన చేత కూడా వినాయకుడికి పూజ చేయించారు. శాన్వికి పసుపు పచ్చని చీర కట్టి దానికి తగ్గట్టుగా అలంకరణ చేసి మండపానికి తీసుకుని వచ్చారు. శాన్వి మండపంలోకి రాగానే ఆశ్రిత్ కనపడకుండా ఒక అడ్డుతెరను ఉంచారు. శాన్విని ఆశ్రిత్కి ఎదురుగా కూర్చోబెట్టారు. శాన్వి పంతులు గారు చెప్పిన విధంగా పూజ చేసింది. ప్రసాద్ గారు, శాంతి గారు ఆశ్రిత్ కాళ్ళు కడిగి శాన్విని కన్యాదానం చేశారు. కన్యాదానం పూర్తి కాగానే మండపం నుంచి వాళ్ళు పక్కకి తప్పుకున్నారు. జీలకర్ర బెల్లం కలిపి నూరిన ముద్దను తమలపాకులో ఉంచి 2 చేత పూజ చేయించి ముహూర్త సమయానికి ఒకరి తలపై ఒకరి ఉంచారు. అడ్డుతెర తీయగానే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మాయమరిచిపోయారు. బంధువులంతా అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. జీలకర్ర బెల్లం పెట్టడం పూర్తి కాగానే ఆశ్రిత్ని శాన్వి పక్కన కూర్చోబెట్టి తాలిబొట్టుకు పూజ చేయించి ఆశ్రిత్ చేతికి తాళినిచ్చి మాంగల్యదారుణ కానిచ్చారు. రూపి, ప్రణవి శాన్వి పూల జడను ఎత్తి పట్టుకున్నారు. ఆశ్రిత్ పంతులు గారు చెప్పిన విధంగా 3 ముళ్ళు వేసి శాన్వి పక్కన కూర్చొని శాన్వి బుగ్గపై ముద్దు పెట్టాడు. ఆశ్రిత్ అంతమందిలో అలా చేసేసరికి శాన్వి సిగ్గుతో ముడుచుకుపోయింది. ఆశ్రిత్ చేసిన పనికి పెద్దవాళ్ళంతా బుగ్గలు నొక్కుకొని సిగ్గుపడ్డారు. పెళ్లి వయసు పిల్లలంతా పెద్దగా అరిచి గోల చేశారు. మాంగల్యధారణ పూర్తి కాగానే శాన్వి చీర కొంగని ఆశ్రిత్ పై పంచని కలిపి బ్రహ్మముడి వేసి అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు వేయించారు. తలంబ్రాలను వారి ముందు ఉంచి ఒకరి తలపై ఒకరిని వేసుకోమని చెప్పారు. ఇద్దరు ఒకరికొకరు పోటీగా నేనంటే నేనని ఒకరి మీద ఒకరి తలంబ్రాలను పోసుకుని ఈ ప్రపంచంలోని ఆనందమంతా వీళ్ళ దగ్గరే ఉందా అన్నట్టుగా సంతోషంగా తలంబ్రాల కార్యక్రమం ముగించారు. పెళ్లితంతో ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తయింది. పెద్దవాళ్ళంతా ఒక్కొక్కరిగా మండపంలోకి వచ్చి నూతన వధూవరులని ఆశీర్వదించి పిల్ల పాపలతో కలికాలం సంతోషంగా వర్ధిల్లాలని దీవించారు. రావలి గారికి, శాంతి గారికి పట్టలేని సంతోషంతో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చేశాయి. తమ పిల్లల జీవితం ఎప్పుడూ సంతోషంగా
సాగాలని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నారు. రూపి వాళ్ళిద్దరి పెళ్లిని ఎంతో సంతోషంగా ఆనందంగా ఎంజాయ్ చేసింది. ధనంజయ్ గారి దగ్గరికి వెళ్ళి శాన్వి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. శాంతి అమ్మ ఒంటరిగా ఉంటుంది. అందుకే కొన్నాళ్ళు నేను శాంతి అమ్మతోనే ఉంటాను, మీరు వెళ్ళిపోండి ముంబై అని చెప్పింది. శాంతి గారు రూపిని హత్తుకొని, అవును నా కూతురు నాతోనే ఉంటుంది, పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్లే వరకు అన్నయ్య రూపికి మంచి సంబంధం చూడండి, అప్పుడే తనను మీ ఇంటికి పంపిస్తాను అని చెప్పారు. ధనంజయ్ గారు సంతోషంగా, అలాగేనమ్మా, నీ కూతురు నీ ఇష్టం, ఆ పెళ్లి సంబంధం ఏదో కూడా నువ్వే చూడు, మీలాంటి మంచి వాళ్ళ చేతుల మీదకనే నా కూతురికి కూడా పెళ్లి జరిగితే అది సుఖంగా కాపురం కూడా చేసుకుంటుంది అన్నారు. రామలి గారు ముందుకు వచ్చి, నాకే గనుక ఇంకొక కొడుకుంటే ఖచ్చితంగా ఈ పిల్లని నాకు కోడలు చేసుకునేదాన్ని, కానీ ఏం చేస్తాం, నాకు అదృష్టం లేదు, తప్పకుండా మీ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము, ఏమండి మీకు ఓకేనా అని శ్రీనివాస్ గారిని చూసి అన్నారు. డబ్బులోకి శ్రీమతి గారు, ఎప్పుడైనా మీ మాట కాదని అన్నానా, మీరేదంటే అదే అన్నారు. శ్రీనివాస్ గారి మాటలకి అక్కడంతా నవ్వులమయం అయిపోయింది. స్నేహితులంతా కొత్త దంపతులను చుట్టుముట్టి, ఒరే మీరిప్పుడు ఇద్దరు భార్యాభర్తలు, మీ ఇద్దరికి లైసెన్స్ వచ్చేసింది, ఇకనైనా మీ కన్నుల భాషను కట్టిపెట్టి మీ ప్రేమను చేతల్లో చూపించండి రా, సంవత్సరం తిరిగేసరికి మీ ప్రేమకి ప్రతిరూపం మా ముందు ఉండాలి అన్నారు. చిన్నపిల్లలైనా మంచి మాట చెప్పారు అని పెద్దవాళ్ళంతా వారందరినీ మెచ్చుకున్నారు. కన్నుల పండగగా అంగరంగ వైభవంగా ఆ పద్మావతి శ్రీనివాసుల పెళ్లిని మరిపించేలా ఆశ్రిత్ శాన్విల వివాహం పూర్తయిపోయింది. వారి వివాహ జీవితం సంతోషమయం కావాలని అందరూ దీవించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంతటితో ఈ కథ సమాప్తం.